5. Action. This is new Guinness World Record. I am Kranti Drillman from Telangana, India. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి డ్రిల్ మ్యాన్. ఇప్పుడు నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి ప్రిపేర్ అవుతున్నాను. కొత్తగా న్యూ స్టైల్లో ఎలా ప్రిపేర్ అవుతున్నానో, ఏం చేస్తున్నానో మీ అందరికీ వివరిస్తాను. ఇప్పుడు నేను వాటర్ మిలన్తో కొత్త గిన్నిస్ రికార్డు బ్రేక్ చేయబోతున్నాను. ఇప్పుడు వాటర్ మిలన్ కోసం వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. వెళ్దామా? ఫైనల్లీ నేను ఫ్రూట్ మార్కెట్కి వచ్చేసేసిన. నాకు యాక్చువల్గా ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోతున్నా. అక్కడ వాటర్ మిలన్స్ ఉంటాయా ఉండవా అని చాలా టెన్షన్ పడినా. మన రామోజీ ఫిలిం సిటీ పక్కన ఫ్రూట్ మార్కెట్ కొత్తగా పడింది కదా, దాని దగ్గరకు వచ్చిన. అసలు చూసిన నాకు కావాల్సిన సైజ్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది టెన్షన్తో వచ్చిన అప్పటికి. బట్ అక్కడ ఉండగానే ఎంతో తెలియని ఒక ఆనందం అనిపించింది. చూస్తున్నా ఏ సైజులు ఇక్కడ చాలా కుప్పలుగా పెంచారు కదా. ఏ వాటర్ మిలన్ మనకు ఎంత సైజు ఉంటుంది, ఎంత కావాలి. యాక్చువల్గా గిన్నిస్ బుక్ వాడు మనకు థమ్సమ్ కండిషన్స్ ఇచ్చాడు, ఎలాంటివి ఉండాలి, ఎంత సైజులో ఉండాలనేది. ఇది ఎందుకు అక్కడ ఉన్న వ్యక్తిని అడుగుదామని నేను అనుకుంటున్నా. ఒక వాటర్ మిలన్ లేబట్టి పుచ్చకాయ, వాటర్ మిలన్ ఏదో కాదు పుచ్చకాయ. సార్ ఇది ఎంత ఉంది, ఎక్కడ ఉంటుంది, ఎంత సైజు ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది అని అడిగాను. బ్రదర్ మీరు చెప్పిన సైజ్ అయితే ఇది కాదు, అక్కడ ఉంటే చూసుకొని చెప్పిండు. ఈ సైజులోది వేరే ఉంది, అక్కడ ఉన్న సైజులోది వేరే ఉంది. కాబట్టి ఆ పక్కకి వెళ్ళి నేను ఒకసారి చెక్ చేసుకుందామని చూస్తున్నాను. అంటే నేను ఏ సైజులో ఉన్నది ఎలా చేయాలి అంటే 1, 2, 3 కాదు కదా, ఒక 100కి అబోవ్ పుచ్చకాయలని నేను యాక్ట్ కోసం ఉపయోగిస్తున్నాను. చూసిన ఫైనల్లీ ఇది ఎంత ఉంది, సైజు బాగుందా లేదా. నా యూట్యూబ్ ఛానల్లో న్యూ యాక్ట్ కోసం వాటర్ మిలన్ బ్రేక్ 4. రాజుభాయ్ ఇప్పుడు తీసిన వ్యక్తి మన సంబంధించిన మిత్రుడు రాజు. నేను అడుగుతున్నాను, రాజు ఓకేనా, మన సైజ్ ఓకేనా, ఇది ఓకే అవుతుందని అడిగిన. చాలా ఆయన ఎగ్జాక్ట్గా సూపర్ బ్రదర్ సూపర్ అని చెప్పిండు. ఫైనల్లీ మనోడు వచ్చిండు. ఆటో వేసుకొస్తాను ప్రభాకర్ నాకు కాల్ చేసిన. పొద్దుగాల బయలుదేరి వచ్చేసిండు. ఆటో తీసుకొని వచ్చేసిండు. వచ్చిన తర్వాత అక్కడ వర్క్ చేసే మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మేము సహకరిస్తున్నాం. ఎక్కడ డ్యామేజ్ అయినా ఏమైనా ఉంటే తీసేసి మంచి వాటర్ మిలన్స్ అందిస్తున్నాం. ప్రభాకర్ అన్న కూడా వచ్చిండు. ఆ పిల్లలకు కానీ సహకరించుకుంటా ఒక్కొక్కటి లోపల వాళ్ళు ఏం చేస్తుంటే లోపల ఒక్కొక్కటి పేర్చుకుంటూ అసలు 100కి ఎక్కువ పడతాయా లేదా నేను కన్ఫ్యూజ్ అయినా. కాకపోతే ఆ పనిగల్లు కాబట్టి వాళ్ళు సెట్ చేసి పెట్టారు. ఇక ప్రభాకర్ అన్న బాగా అలసిపోయి చూస్తున్నాడు ఎట్లా పెడుతున్నారా, ఏం చేస్తున్నారా అని. నేను కూడా టైర్డ్ అయిపోయిన అప్పటికే, ఇంకా లేట్ అయిపోతుంది బ్రదర్. ఇక వాటర్ గిట్ట తాగుకుంటూ ఆయన చూస్తున్న లోపల సెట్ చేస్తున్నారా లేదా, ఏమైనా పగిలినాయా లేదా అని. నాకు ఆకలిస్తుంది, ఇక నేను ఓపిక నాకు లేదు. అది కట్ చేసుకొని తినాలనుకుంటున్నా. పక్కకి పోయి బ్రదర్ మంచిగా ఇరని చెప్తున్నా, డ్యామేజ్ ఉన్న తీసేసాను బ్రదర్, అది ఒక యాక్ట్ కోసము, అది నేను షాప్ పెడతాను కాదని చెప్పేసిన. వాటర్ మిలన్ కట్ చేసిన. నాతో పాటు అన్న వచ్చింది కదా, అన్న వాటర్ తాగుతావు అన్నాడు. కానీ వాటర్ కాదు కానీ ప్రభాకర్ అన్న ఫస్ట్ నువ్వు ఇది తిను అనేది ఆయన కట్ చేసి ఆయనకి ఇస్తున్నా. అప్పుడు కూడా చూస్తున్నాడు తినాలా వద్దా అని. లేదన్నా నేను తింటా, నువ్వు కూడా ఫస్ట్ తిన తర్వాత నేను చేయాలని. మళ్ళీ ఇంకొక వాటర్ మిలన్ ఆ పీస్ కట్ చేసి కూడా ఇచ్చేసాను. నేను ఒక పీస్ కట్ చేసేసుకొని ఆ ఫ్రూట్ మార్కెట్లో పుచ్చకాయని కట్ చేసుకొని తినడం అనేది చాలా బాగుంది, మస్తు అనిపించింది నాకు. అంత ఎండ కొడుతున్నా కూడా, ఇది ఎప్పుడంటే సమ్మర్ సీజన్ కదా, అందుకనే ఫుల్ ఎండలో ఆ వాటర్ మిలన్ తినడం కానీ. నేను ఈ వాటర్ మిలన్ యాక్ట్ అనేది చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన. ఇది ఎప్పుడైనా సీజన్ ఏంటంటే సమ్మర్లోనే వస్తుంది. ఈ వాటర్ మిలన్ అనేది సమ్మర్లో వస్తుంది కాబట్టి ప్రతి సమ్మర్లో ఇలాంటి సైజు నాకు దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు. అట్లా నేను 2-3 ఇయర్స్ వచ్చి ఉరికిన పోయాను, కొన్ని తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేశాను, ఇవి జరిగినాయి. ఇట్లా కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్ కాబట్టే ఈ గిన్నిస్ రికార్డు వరకు నేను తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేశాను. అక్కడ వాటర్ మిలన్ చేస్తున్నారు కాబట్టి ఆ అబ్బాయికి చెప్పిన, బ్రదర్ డ్యామేజ్ అయినా మాత్రం వేయద్దు దయచేసి అని మరీ రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి. అతను ఆ బాబు తీసి అన్ని పక్కేసేసిండు. ఇంకొక పెద్ద ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్కటి కూడా లైన్గా ఒక 1 by 1 ఇట్లా పెట్టుకుంటూ వచ్చిండు. ఇక్కడ చూసినా కూడా డ్యామేజ్ ఉన్నది పక్కేసేసేయండి, మిగతాది సైజులో కావాల్సిన సైజులో పెట్టేయండి. ఫైనల్లీ మేము ఆటో స్టార్టర్స్కి ఇంటికి వెళ్ళిపోయినాము. ఎర్లీ మార్నింగ్ 4:30కే మేము ఎక్కడైతే యాక్ట్ చేస్తామనుకుంటున్నామో ఆ యాక్ట్ చేసే ప్లేస్కి వెళ్ళినాము. ఎందుకంటే అక్కడ ఇక రద్దీగా ఉండే ప్లేస్ కాబట్టి సరైన సమయాని కోసం చేద్దామని ప్రిపేర్ చేసుకున్నాను. నేను, రాజు అన్న, ప్రభాకర్ అన్న, మహి, కల్పన టీం మొత్తం వెళ్ళినాము. అక్కడ ఏంటంటే
ఇక ఫస్ట్ ఏం చేయాలి, వాటర్ మిలన్ పెట్టి అది బ్రేక్ చేసేటప్పుడు అటు ఇటు పడకుండా డిస్టర్బెన్స్ కాకుండా ఒక అటు ఇటు థర్మకోల్ అనేది ఫిట్ చేసి పెట్టాలి. గమ్ పెట్టి మంచి స్ట్రాంగ్ అతుకు పెట్టాలి. గమ్ ఫెవికల్ తీసుకొచ్చినాము. నాతో పాటుగా ఇక ఇద్దరు రాజన్న ప్రభాకర్ అన్న మహి మొత్తం షూట్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ బ్రష్తోనే గమ్ అంటించుకుంటూ మిగతా టీం వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రాంగ్ అతుకు పెట్టేసేసారు. ఇంకొకటి విషయం ఏంటంటే ఆ రాత్రి అంత స్పీడ్ చేసుకుని, ఎందుకంటే ఎక్కడ కూడా మార్నింగ్ అయిన తర్వాత వెహికల్స్ చాలా వస్తుంటాయి కాబట్టి మాకు ఇబ్బంది కావద్దు. ఇంకొకటి ఏంటంటే చేసేది ఇది ఫస్ట్ టైం ఇక్కడ అదుగు పెట్టినాం. ఫైనల్లీ కొంచెం వీడియో షూట్ కోసం కొంచెం మంచి మంచి వీడియోస్ షూట్కి బిల్డప్ షాట్స్ ఇవ్వాలి కదా, దానికోసమని మా వాళ్ళు వెరైటీగా హెయిర్ ఇప్పేసే బ్రదర్ అది ఇది అంటే నేను ఇప్పి చూసుకుంటూ పైకి కిందికి హెయిర్ అనుకుంటూ చూసుకుంటూ బయ్యాడును చూసుకుంటా నేను కొంచెం స్టైల్గా నేను వీడియో తీస్తానికి చేసిన అంతే. ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, అన్నీ సెటప్ చేసినాము. జస్ట్ రిహార్సల్గా మన వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి బ్రదర్ ఎట్లా కొడతావు, ఏ సైజులో కొడతావు అని మన విజయ్ కుమార్ అన్న వచ్చేసిండు. చూస్తున్నా 1 2 3 1 2 3 ఎట్లా కొడుతున్నా అన్నది రిహార్సల్గా కెమెరా యాంగిల్స్ చెక్ చేసుకుంటున్నాడు పర్ఫెక్ట్గా. అంటే నేను ఏం చేస్తాను, ఏ సైజులో కొడతాను, ఆ కెమెరా లెంత్ ఎంత ఉండాలని వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే నేను హెయిర్ కట్టుకోలే యాక్చువల్గా, నేను చూస్తున్నాను ఓకే రిహార్సల్లో ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. విజయ్ కుమార్ అన్న దాన్ని చెక్ చేసుకుంటుండు. వాటర్ మిల్స్ అన్నీ పెట్టేసేసారు మన పిల్లలు. ఒక్కొక్కటి సీక్వెన్సీగా మంచి వీడియో షూట్ చేసుకొని ఎంత దూరము, ఎన్ని సైజు ఉంది, ఎంత వాటర్ మిలన్స్ ఉన్నాయి అనేది అన్నీ ప్రతిదీ కూడా తన కెమెరాలో మంచిగా షూట్ చేసిండు. నేను అది ముందు వెనక ఏదైనా ఉందా సెట్ చేసుకుంటున్నా, ప్రతిదీ కూడా పట్టుకొని ముందు వెనక కాకుండా చెక్ చేసుకుంటున్నాను. వచ్చేసిన ఎలా చేయాలి, ఏం చేస్తాను అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెయిర్ కట్టుకుంటాను, కింద కొట్టేసినాక 1 2 3 స్టార్ట్ అని చెప్తా. అప్పుడు కెమెరా ముందు నుంచి స్టార్ట్ చేయనా అని ఎక్స్ప్లెయిన్ చేసిన. స్టార్ట్, నేను ఇప్పుడు రెడీ అయినా 1 2 3 స్టార్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను హెయిర్ కట్టేసేసుకున్నా, చేతులు పైకి అనుకున్నా. నా యాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 60 సెకండ్ల టైం మాత్రమే. టక్ 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 అని కొట్టేసేస్తున్నా. ఎందుకంటే మనకు మిగిలింది ఒక 60 సెకండ్స్, ఆల్రెడీ సెకండ్స్ పడుతున్నాయి కదా, 50 53 52 51 ఇట్లా సెకండ్స్ పడుతూనే ఉన్నాయి. నేను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేయడానికి నేను ప్రిపేర్ అయినా కాబట్టి అది కొన్ని సంవత్సరాల సాధన, నాట్ ఓన్లీ 1 day 2 days. ఇది సూపర్ పర్ఫార్మెన్స్ జరిగింది. మీరు అందరు కూడా చూస్తున్నారు కదా ఆల్రెడీ. ప్రతి వాటర్ మిలన్ కొట్టడానికి మనకు తలకు ఎంత స్ట్రెంత్ కావాలో, అసలు మన స్ట్రెంత్ ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇది ఓన్లీ రిహార్సల్ మాత్రమే. గిన్నిస్ బుక్లో 69 కొట్టిన రికార్డు ఉన్నది 1 నిమిషంలో. నేను కూడా దాన్ని ప్రాక్టీస్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇది మీరందరూ కూడా చూడొచ్చు. ఇది లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. మీ అందరికీ ప్రతి టాలెంట్ని, ప్రతి రికార్డుని, దాని వెనుక కష్టాన్ని మీ అందరికీ చేరవేయాలి, మీరందరికీ తెలియాలి అనే విషయాన్ని నేను ప్రయత్నిస్తున్నాను అంతే. లాస్ట్లో మంచి అగ్రెసివ్గా అసలు ఎట్లా తెలుసా, అప్పటికే బాగా సాహసం వస్తుంది. న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని నా వండర్ఫుల్, ఎట్లా అంటే ఆ కసి కాన్ఫిడెన్స్ నా కళ్ళలో కనిపిస్తుంది. This is new Guinness World Record. I am Kranti Drill Man from Telangana, India. Oh. Done. ఫస్ట్ ఏంటంటే నేను ఎన్ని కొట్టిన ఫస్ట్, నేను ఎన్ని పగలు కొట్టాను అన్నది మీ అందరికీ తెలియాలి కదా. 1 by 1 అన్ని లెక్క పెట్టుకుంటూ నేను వెళ్తున్నా. ఫైనల్గా తెల్లారిపోయింది, ఆల్రెడీ మార్నింగ్ అవుతుంది కదా. నైట్ ఎప్పుడో 4:30కి వచ్చిన వాళ్ళము, మార్నింగ్ దాకా మొత్తం షూట్ జరుగుతుంది. ఎందుకంటే లైటింగ్ ప్రాబ్లం కానీ, అక్కడ ఉన్న టైం విధానం కానీ, మన ఎనర్జీ లెవెల్ కానీ. లాస్ట్ వరకు ఎంత వచ్చిందంటే 94 వచ్చింది. 94 వాటర్ మిలన్ కొట్టి న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డుకి నేను బ్రేక్ చేస్తానికి ప్రిపేర్ అయ్యాను. క్రాంతి డ్రిల్ మ్యాన్ ఫ్రమ్ తెలంగాణ, ఇండియా. వాటర్ మిలన్లు అన్నీ పగిలిపోయినాయి, వేస్ట్ చేయకుండా మా టీం మెంబర్స్ అందరూ దాన్ని టేస్ట్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే తినే ఫుడ్ కాబట్టి ఆ పుచ్చకాయలను వేస్ట్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను లెక్క పెట్టుకుంటున్నాను అక్కడనే. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తినుకుంటా. అమేజింగ్ పర్ఫార్మెన్స్ బ్రదర్, సూపర్ అని చెప్పిన ప్రభాకర్ అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. 1 నిమిషంలో 94 పుచ్చకాయలు వల్ల కొట్టింది మా బ్రదర్ క్రాంతి.
ఈసారి రికార్డు కూడా మాదే 100%. నేను రాసిస్తా, ఇది పక్క మాదే. ఇక ఆ యాక్ట్ గురించి ప్రభాకర్ అన్న మాటల్లో చాలా హ్యాపీగా వండర్ఫుల్గా నేను ఫస్ట్ టైం చూసిన అని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్తో చెప్తున్నాడు. నేను అందరూ ఉన్నాము. విషయం ఏంటంటే ఆ పగలగొట్టిన పుచ్చకాయలను అక్కడ ప్రయాణికులు ఉంటారు అటు ఇటు బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కానీ ఆటోస్లో వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఇచ్చేయాలి అని మా టీం వాళ్ళందరూ తీసుకుపోయి ఇవ్వడం కానీ తీసుకోమని చెప్పడం కానీ జరిగింది. ఎందుకంటే తినే ఫుడ్ను వేస్ట్ చేయదు. నేనేం చేస్తున్నంటే అక్కడ చుట్టుపక్కల ఏదైనా గోశాల కానీ ఇలాంటివి ఉన్నాయా అని కాల్ చేసి నేను ఎంక్వైరీ చేసిన. నియర్ బైలో కూడా గోశాల ఉందని తెలిసింది. వాళ్ళకి ఇష్టం ఉన్న ఎన్ని తీసుకుపోయినా కూడా తీసుకుపోయి మిగిలిన అన్ని ఆటోస్లో వేసుకుపోదామని నా ప్లానింగ్ ఉండే. ఫస్ట్ వాళ్ళ సంచులు కానీ వాళ్ళకి వచ్చిన ఆటోస్లో ఉన్న వ్యక్తులకు మనం పోయి ఇవ్వడం కానీ జరిగింది. ఎందుకంటే పుచ్చకాయలు అనేది తినే ఆహారమైన ఫుడ్, దాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు అనేది మా ఆలోచన. ప్రతి ఒక్కరికి తినమని చెప్పాము, తినండి తీసుకెళ్ళండి, లేకపోతే తీసుకెళ్ళి మీ ఇంటికాడ పిల్లలతో కానీ మీ ఫ్యామిలీ మెంబర్తో కానీ తినండి అని చెప్పాము. ఫైనల్లీ ఆ మిగిలిన అయితే నేను ఒక ఆటోలో వేసుకొని గోశాలకు వెళ్ళాను. గోశాలకు వెళ్ళి అక్కడ నేనే దగ్గరుండి మా టీం మెంబర్స్తో పాటుగా అక్కడ ఒక పెద్ద బేషన్లో పెట్టుకొని ఆ గోవుల దగ్గరికి వెళ్ళి ఆ పగలగొట్టి వాటికి నా చేతులతోనే నేను పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. విషయం ఏంటంటే రికార్డ్కి ప్రిపేర్ కావడం అనేది అది ఆహారం అయిన ఫుడ్ మాత్రమే, కానీ అది పగలగొట్టడానికి రికార్డు మాత్రమే చేస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఆ పగిలిపోయిన ఆహారం అయితే ఏదైతే ఉందో పుచ్చకాయలు, అది గోవులకు కానీ మూగజీవులకి ఇంకా కోతులు కానీ ఇంకా వేరే తినే ఏటికైనా పెట్టడం నా ఆలోచనే. అక్కడ కొంతమంది తీసుకుపోగా మిగిలిన మాత్రం ఇవి గోవులకు పెట్టడానికి మాత్రం వచ్చాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ అన్నిటికీ సహకరించిన నా ఫ్రెండ్స్, నా టీం మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నాకు చిన్న గోవులకు పెడితే నాకు ఇంకా మస్తు అనిపించింది. లేగదూడలు మాత్రం చాలా క్యూట్గా చాలా మంచిగా ఉంది. అవి తింటా ఉన్నా, ఇంకా తింటా ఉన్నది. పగలగొట్టి చిన్న పీసెస్ చేసి కూడా పెట్టాను. చూశారు కదా ఫ్రెండ్స్, తలతో పుచ్చకాయలు ఎలా పగలగొడుతున్నానో, తల ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, దానికి ఎన్ని రోజులు సాధన చేయాలనేది నేను కొన్ని సంవత్సరాలు చేసినా కాబట్టి ఇది చేసిన. పిల్లలు ఎవరు కూడా ఇంటిగా ట్రై చేయొద్దు, ఎందుకంటే ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. ఇది సంవత్సరాల సాధనతో జరిగింది. నా టాలెంట్ అప్డేట్స్ కానీ నా వీడియోస్ కానీ మీ అందరికి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ క్రాంతి డ్రిల్ మ్యాన్.